హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఇంట్లోనే సింపుల్‌గా ప్లెయిన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్లెయిన్ బిర్యానీ మనం చికెన్‌లోకి గానీ, మటన్‌లోకి గానీ చాలా బావుంటుందండి. దీన్ని ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసంగా నేనొక 3 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకొని నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి. ఆ తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు షాజీరా, ఆహ్, లవంగాలు, జాపత్రి అన్నీ కూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ మసాలా దినుసులుంటే ఆ మసాలా దినుసులు అన్నీ తీసేసుకోవచ్చు. నేనిక్కడ మా ఇంట్లో ఉన్న మసాలా దినుసులన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా మొత్తం కూడా తీసి పెట్టేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ మసాలా దినుసులన్నిటిని కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలండి. ఈ సిమ్‌లో పెట్టేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకొని, ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని, ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కొంచెం బాగా వేగాలండి. గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ మసాలా దినుసుల్లోకి ఈ ఆనియన్ కట్ చేసుకున్న దాన్ని వేసేసుకొని, అలాగనే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ నేనొక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకున్నానండి. తర్వాత దీన్ని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలి. అలాగనే బిర్యానీ రైస్‌ని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి పక్కన. ఆ తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా వేగుతూ ఉన్నప్పుడే మనం ఇంట్లో దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుందండి. అలాగనే ఇక్కడ నేను 3 గ్లాసులు రైస్‌కి నేను 4:30 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. అంటే ఒక్కొక్క గ్లాసు రైస్‌కి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను. ఆ విధంగా 4:30 గ్లాసుల వాటర్ పోసేసుకొని దీంట్లోకి కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఈ సాల్ట్ సరిపోయిందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే ఈ వాటర్ అంతా కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు మనం నానపెట్టుకొని ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వాటర్ వంచేసుకొని చేత్తో ఈ విధంగా వేసేసుకోవాలండి. అన్నం మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా చేత్తో సింపుల్‌గా ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ తర్వాత దీన్నంతటిని కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఒక్క 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అది కొంచెం రైస్ పైకి వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మెతుకు చాలా బాగా ఉడుకుతుందండి. అందువలన దీన్ని ఈ విధంగా కలిపేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే ఆ తర్వాత దీని మీద కొంచెం మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఏదైనా ఒక బరువాటి రాయిని కానీ ఇలాగ మన ఇంట్లో పచ్చడి చేసుకునేవి ఉంటాయి కదండీ! రోలు గాని పెట్టేసుకుంటే దమ్ బాగా పడుతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైసు. చాలా బావుంటుందండి. ఇది చికెన్‌లోకి కానీ, మటన్‌లోకి కానీ తింటే మనం ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి.